అందరూ ఎలా ఉన్నారు? కుశలమే కదా? పదండి, కథలోకి వెళ్దాము. యుఎస్ నుంచి వచ్చి 4 రోజులవుతుంది. సంపత్ వినాయకుడు గుడిలో అభిషేకం చేయించుకుని గబగబా పనులన్నీ ముగించుకుని చేయాల్సిన అతి ముఖ్యమైన పని గురించి బయల్దేరాను. కారు స్పీడ్గా గమ్యం వైపు పరుగుతీస్తుంటే వచ్చేటప్పుడు నాన్నగారు చెప్పిన మాటలు చెవుల్లో మారుమోగాయి. నువ్వు తప్పకుండా అక్కడికి వెళ్ళి అమ్మకి ఇష్టమైన పని చేసి రావాలి, మర్చిపోకేం. ఎలా మర్చిపోతాను? అమ్మ ఒడిలాంటి ఆ దేవాలయాన్ని మర్చిపోతే నా జీవితానికి అర్థముంటుందా అసలు? అమ్మకి భరోసా ఇచ్చి నన్ను ఆప్యాయంగా చేరదీసిన మమతల కోవెలకి వెళ్ళి తీరుతాను. కారు సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ దగ్గర ఆగింది. దాదాపు 20 సంవత్సరాలవుతుంది ఈ ప్రాంగణంలోకి వచ్చి. ఇక్కడే అమ్మ టీచర్గా, తర్వాత లెక్చరర్గా పనిచేసి వీఆర్ తీసుకుంది. బయట వాతావరణమంతా అప్పట్లాగే ఉంది. అగ్నిపూల చెట్టు ఎర్రని పూలతో దగదగలాడుతోంది. పసుపురంగు పూలు మెత్తని కార్పెట్లా పరుచుకుని ఉన్నాయి. పాతకాలపు భవనాలు గంభీరంగా, నిశ్శబ్దంగా వచ్చినవాళ్లని పరిశీలిస్తున్నట్లున్నాయి. ఏంటోరా, ఎన్ని సంవత్సరాలు పనిచేసినా మా కాలేజ్ బిల్డింగ్ని చూస్తుంటే అదొక రకమైన భయంలా ఉంటుంది. కొత్తవాళ్లక్కూడా బెదురు పుట్టించే ఆ స్తబ్దత అనే అమ్మమాటలు గుర్తొచ్చాయి ఒక క్షణం. ముందు కాలేజ్ వైపు నడిచాను. అమ్మ టైంలో ఉన్నవాళ్లెవరూ ఇప్పుడు ఉండరేమో అనుకుంటూనే ఆఫీస్లో సీనియర్ క్లర్కు శకుంతల గారిని కలిశాను. అమ్మ టైంలో తను జూనియర్. నమస్తే మేడం, నేను సంపత్, కవితాగారబ్బాయిని అని పరిచయం చేసుకున్నాను. ఎవరు? కవిత మేడం, ఫిజిక్స్ మేడంగారబ్బాయివా? సంభ్రమంగా కళ్లజోడు సవరించుకుంటూ లేచిందావిడ. హమ్మయ్య, గుర్తుపట్టారన్నమాట. ఎలా ఉన్నారు మేడం? ప్రిన్సిపాలు, సిస్టర్, ఆఫీస్ సిస్టర్స్ అంతా కొత్తవాళ్లేమో కదా అన్నాను కుతూహలంగా. అవును బాబూ, రిటైర్ అయ్యాక వాళ్లంతా కాన్వెంట్లోనే ఉంటున్నారు. కలుస్తావా? పద వెళ్దాం అంటూ కవితా మేడంగారబ్బాయి సంపత్ యుఎస్ నుంచి వచ్చారు. తనని కాన్వెంట్ దగ్గరికి తీసుకువెళ్ళి ఓ అరగంటలో వచ్చేస్తాను అని పక్కసీటు టైపిస్టుకి చెప్పి క్షణంలో బయటకు వచ్చారావిడ. కాలేజంతటినీ దూరంనుంచే పరికించాను. అమ్మ నడించిన చోటు, అమ్మ తిరిగిన కారిడార్ చాలా అపురూపంగాననిపించాయి. కాన్వెంట్లోకి వెళ్తుంటే స్టాఫ్ రూమ్ కనిపించింది. శకుంతలగారు, అదిగో మీ మమ్మీ రూమ్. నీ చిన్నతనంలో మధ్యాహ్నాలు అప్పుడప్పుడు నువ్వు వస్తూ ఉండేవాడివి. అక్కడ మదర్ మేరీ పెద్ద విగ్రహం ఉంది చూడు, అక్కడ ఆడుతూ ఉండేవాడివి. సిస్టర్స్ కనిపిస్తే చాలు పరుగులు పెట్టేవాడివి వాళ్ల దగ్గరికి. క్రాస్ని ముద్దు పెట్టుకునేవాడివి. ఎంతో హాయిగా అనిపించాయి నాకు ఆవిడ మాటలు. ఇద్దరం కాన్వెంట్లోకి వెళ్లాము. కబురు చేస్తే 2 సిస్టర్స్ వచ్చారు. నన్ను పరిచయం చేసుకున్నాను. వాళ్ళెంతో సంతోషంతో నన్ను రిసీవ్ చేసుకున్నారు. నా జాబ్ గురించి, భార్యపిల్లల గురించి, నాన్నగారి గురించి అడిగి తెలుసుకున్నారు. అమ్మని పదే పదే తలుచుకున్నారు. వెరీ సిన్సియర్ అండ్ కమిటెడ్ లేడీ, యు ఆర్ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ మదర్ అని మెచ్చుకుని, పద చర్చికి వెళ్ళి అట్నించి నీ చిన్నప్పటి కేర్ సెంటర్కి వెళ్దాం అంటూ కేకు, బిస్కెట్స్ కొసరి కొసరి తినిపించారు. ఎవరంటారు నన్స్కి ప్రేమాప్యాయతలు ఉండవని? బంధాలు పెంచుకోకపోయినా అనుబంధాలకి, ఆత్మీయతలకి వాళ్ళేమీ అతీతులు కాదు కదా. వాళ్లల్లో నాకు అమ్మ కనిపించింది. చర్చ్లో ప్రేయర్ చేశాక అక్కడ జీసస్ దగ్గర క్యాండిల్స్ వెలిగించారు. మా అందర్నీ బ్లెస్ చేయమని దేవుణ్ణి ప్రార్థించారు. అక్కడ ముసలి ఆయా కనిపించింది. ఎక్కడో పోలికలు తెలుస్తున్నాయి, కాని గుర్తురావడం లేదు. సంపత్, ఈమె తెలుసా? క్రచ్లో నిన్ను కనిపెట్టుకుని సాకిన ఆయా సులోచన. నువ్వు శుచి ఆయా అనేవాడివి అని. సులోచనమ్మ, కవితా టీచర్ కొడుకు, పెద్ద ఇంజనీరు, ఫారిన్లో ఉంటున్నాడు. మన అందర్నీ చూసిపోదామని వచ్చాడు. ఇదిగో నీ చేత్తో కేక్ పెట్టు అని సిస్టర్ ఆమె చేత్తో నాకు కేక్ తినిపించారు. ఆయా నా దగ్గరికి వచ్చి, బాబూ, నువ్వు కవితమ్మ కొడుకువేనేంటి? ఇంత కద్దుపిల్లాడిగా వచ్చినావు. 1 నెల రోజులుంటయ్యేనో. అంత సిన్నిపిల్లలు ఎవరూ అంతదాకా రాలేదు. అందుకే మాకంత గుర్తు అని ఆమె మాటల్ని పూర్తిచేస్తూ సిస్టర్ నవ్వారు. సులోచనమ్మ నాకు అన్నం తినిపించడం, నిద్రపుచ్చడం గుర్తే. ఆమెకి నమస్కరించి నేను తెచ్చిన చీర, రవికాస్ 1000 రూపాయలు ఆమె చేతిలో ఉంచాను. సల్లగా ఉండు నాయనా అని దీవించింది నిండు మనస్సుతో. అవును, అమ్మ చెప్తూ ఉండేది. తను స్కూల్ ఇంటర్వ్యూకి వెళ్లేటప్పటికే 8వ నెలట. డెలివరీ అయ్యాక 2 నెలలకని లీవివ్వనని ప్రిన్సిపల్ ముందే చెప్పారట. కాని లీవ్ తీసుకున్న 20 రోజులక్కాని డెలివరీ కాకపోవడంతో నేను 1 నెల రోజులు పిల్లాడిగా ఉన్నప్పుడే స్కూల్కి వెళ్ళిపోవాల్సి వచ్చిందట. అదృష్టంగా స్కూల్లో కేర్ సెంటర్ ఉండడంతో నన్ను తనతో స్కూల్కి తీసుకువచ్చి అక్కడ ఉంచేదట. ప్రిన్సిపల్ జాలిగుణం వల్ల తనకి టైం టేబుల్ నా ఫీడింగ్కి అనుకూలంగా వేయడంతో అమ్మ మధ్య మధ్యలో నా దగ్గరికి వచ్చేదట. నాన్న మెడికల్ రిప్రజెంటేటివ్. రోజు ఉదయం 8 గంటలకి అమ్మ వంటచేసి తయారయ్యి
బ్యాగ్లో నా బట్టలు, సామాన్లు, తన లంచు, వాటరు అన్నీ పెట్టుకుని స్కూల్ బస్ ఎక్కేది. రోజు 15 కిలోమీటర్ల ప్రయాణం. ఒక్కోసారి తను లేటైపోతే నాన్న వెనకాలే స్కూటర్ మీద వెళ్ళి ఎక్కడ ఆగితే అక్కడ ఎక్కించేవారట. కొన్నిసార్లు నాన్న క్యాంపులని వెళితే అమ్మ చాలా ఇబ్బందులే పడేదట, ఒక్కతే సమర్థించుకోలేక. బీఈడీ చేయకపోయినా ఎంఎస్సీ ఫస్ట్ ర్యాంకర్ కావడంతో ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం దొరకడమే అదృష్టంగా భావించేది అమ్మ. ఇదిగో సంపత్, ఈ చెట్టు గుర్తుందా? క్రెచ్చెదురుగా పెద్ద వేప చెట్టు. సిస్టర్ నాకు చూపిస్తూ అడిగారు. ఆకులు ఉల్లాసంగా ఊగుతూ నన్ను స్వాగతిస్తున్నట్లు అనిపించింది. సాయంత్రం 4 గంటలకి అక్కడే కూర్చోబెట్టేవారట నన్ను. అమ్మకోసం ఎదురుచూస్తూ చెట్టు కింద పిల్లలతో ఆడుకునేవాణ్ణట. అమ్మ చెప్తూ ఉండేది. చెట్టుని ఆప్యాయంగా స్పృశించాను. ఏదో తెలియని అనుభూతి కలిగింది. సిస్టర్కి ఎంత జ్ఞాపకమో ఈ చెట్టు దగ్గర నా బాల్యం. ఒకసారి ఏదో పబ్లిక్ హాలిడే, కాని స్కూలుకి సెలవులేదు. అమ్మా నాన్న నన్ను క్రెచ్లో పెట్టడానికి వస్తే తాళం వేసి ఉంది చూసి స్కూల్ సిస్టర్ని సెలవడిగితే పరీక్షల టైము కుదరదు అన్నారు. అమ్మకి దుఃఖం తన్నుకొచ్చిందట. నాన్న నన్ను ఒళ్ళో పెట్టుకుని చెట్టు దగ్గరే కూర్చుండిపోయి అమ్మని క్లాసుకి వెళ్లమన్నారట. క్లాస్ చెప్తుందే కాని మనసంతా నామీడేనట. తరువాత క్రెచ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆశ్చర్యం. నేను ఉయ్యాలలో ఉన్నానట. అమ్మ ఎన్నోసార్లు చెప్పేది ఈ సంఘటన. నాన్న నన్ను ఎత్తుకుని కూర్చోవడం మేడమీదనుంచి సిస్టర్ చూశారట. ఆమె క్రెచ్ ఇన్ఛార్జ్. 70 సంవత్సరాలుంటాయేమో. మేడ నుండి ఆమె వెంటనే కిందికి వచ్చి క్రెచ్ తెరిచి నన్ను ఉయ్యాలలో వేసి పాలు తాగించి డాడీని వెళ్ళిపోమని ఆయాలెవరూ పనిలోకి రాకపోయినా అమ్మ వచ్చేవరకు చూసుకుండిపోయారట. నిజంగా ఎవరికి పట్టింది? ఆమె చూడకపోయినా అడిగే హక్కు ఎవరికీ లేదు. కేవలం మానవత్వం. అమ్మవాళ్ల ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రం. నాకోసం పనిమనిషిని పెట్టగలిగే స్తోమత లేనేలేదు. ఒక పక్క పీహెచ్డీ చేసుకుంటూ ట్యూషన్లు చెప్పుకుంటూ ఇబ్బందులు పడుతున్న సమయంలో ఉద్యోగమిచ్చిన సెయింట్ జోసెఫ్ సంస్థ అంటే అమ్మకి విపరీతమైన ఇష్టమో భక్తినో. ఇదిగో సంపత్, ఈ ఫోటో ఎవరిదో చెప్పుకో చూద్దాం. మేరీ తెరేసాలా ఉన్న ఆ కరుణామయ్యి మమతామూర్తి ఎవరో నిద్రలో లేపి అడిగినా చెప్పగలను. నా చిన్ని ప్రపంచంలో అమ్మా నాన్నల తర్వాత నాకత్యంత ఆత్మీయురాలు సిస్టర్ మెరికోస్కా. ఆమె కనిపిస్తే చాలు ఎంతో సంతోషంగా కేరింతలు కొట్టేవాణ్ణట. నెల వయసు పిల్లాడినవడమో, నో ఇంకెవ్వరూ అంత పసిపిల్లలు లేకపోవడమో, లేకపోతే ఎప్పుడు నవ్వులు కురిపిస్తుండడమో ఏమోగాని ఆమె ప్రేమకు పాత్రున్నయ్యాను. ఆవిడ నాకు బేబీ జీసస్ అనేవారు ప్రేమగా. నాకు ఆయాలతో కాకుండా స్వయంగా సిరిలాక్ తినిపించేవారు. ఎంత ఇష్టమంటే ఆవిడ లంచ్కి వెళ్తాంటే ఏడ్చేసేవాణ్ణట. నన్ను తను కూడా తీసుకువెళ్లేవారట. నా దగ్గర ఆవిడతో తీయించుకున్న ఫోటోలింకా ఉన్నాయి. ఆవిడతో సాన్నిధ్యం వల్లో ఏమోగాని నాకు సిస్టర్స్ అంటే గొప్ప అడ్మిరేషనట. అమ్మ చెప్తూ ఉండేది. స్కూల్ బస్లో మిగిలిన టీచర్స్ ఎత్తుకుందామని పిలిస్తే వెళ్లేవాణ్ణి గాదట. కాని సిస్టర్స్ గుంపుగా కనిపిస్తే నా ఆనందానికి అవధులుండేవి కాదట. అమ్మతో మిగిలిన టీచర్సు జోక్ చేసేవారట. ఏమ్మా కవిత, నీ కొడుకుని ఎత్తుకోవాలంటే మేంకూడా తెల్లగౌను వేసుకోవాలా ఏంటి అని. కొంతమందైతే సంపత్ ప్రీస్ట్ అయిపోగలడు చూసుకో అని భయపడితే వాళ్ళట. అలా సిస్టర్స్ ఒడిలో పెరిగిన నాకు అమ్మమ్మ, నాయనమ్మ, అత్త, పిన్ని అంతా వాళ్లే లోకంగా ఉండడంలో ఆశ్చర్యమేముంది? క్రెచ్ లోపల పసిపిల్లలాడుకునే పెద్ద హాలు, పార్టిషన్ గోడమీద ఎన్నో బొమ్మలు, ఎప్పటిప్పటివో. నేను ఆడుకున్న బాతుల బండి, నెమలి బొమ్మ ఇంకా ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా సంరక్షించారు కదా. దాదాపు 30 ఏళ్లనాటివి. నేను ఆ రెండిటితోనే బాగా ఆడుకునేవాణ్ణట. ఆడుకోగానే సిస్టర్కి ఇచ్చి దాచేయమనేవాణ్ణట. జ్వరం వస్తే సిస్టర్ చేత్తో ఇస్తేనే మందు తాగేవాణ్ణట. నాన్న సంపత్, మీరు గుడ్ బాయ్ కదా, పేచీ పెట్టకుండా మందు తాగితే సిస్టర్ మీకు టాఫీ ఇస్తారట అని ముద్దు చేసి మందు పట్టేవారట. అమ్మ చెప్పిన విషయాలు ఎప్పుడూ మర్చిపోలేను. నేను 8వ క్లాసులో ఉన్నప్పుడు చివరిసారి సిస్టర్ని కలిశాను. ఎంతో పెద్దయిపోయారట అప్పటికే. దగ్గరికి తీసుకుని, నాన్న బాగా చదవాలి, పెద్దయ్యాక పేరెంట్స్ని బాగా చూసుకోవాలి అని ముద్దు చేసి నా పేరున చర్చ్లో మాస్ చేయించారు. సిస్టరున్నంతకాలం ప్రతి క్రిస్మస్కి కలిసేవాళ్లం. తర్వాత 2 సార్లు వెళ్లానేమో, ఇక వెళ్లడం కుదర్లేదు. సంపత్ బాబు, ఈ ఫ్యాన్ చూసావా? మీ నాన్నగారు వేయించిందే. ఆయా పైకి చూపించింది. నాకు గుర్తొచ్చింది. బీదపిల్లల కోసం స్వచ్ఛందంగా నిర్వహించబడే క్రెచ్చి దశలు. నామినల్గా 20 రూపాయలు తీసుకునేవాళ్లు ఫీజుగా. ఇవ్వకపోయినా బీదవాళ్లని అడిగేవారు కాదు. విదేశాల్నించి పాల డబ్బాలు, మంచి ఫుడ్ మెటీరియల్ వచ్చేవి. స్వలాభాపేక్ష లేకుండా పిల్లల కోసం ఇచ్చేవారు.
నాన్నగారికి నా మొదటి పుట్టినరోజున క్రెచ్కి ఏదైనా చెయ్యాలనిపించినాను బయటికి వచ్చేసినా నాలాంటి పిల్లలకి ఉపయోగపడుతుందనే కోరికతో ఫ్యాన్ వేయించారట. తరువాత కాలంలో సిస్టర్సు 2-3 ఫ్యాన్లు వేయించారట. ఖాళీ సమయాల్లో సిస్టర్ జీసస్ కథలు, మదర్ మేరీ కరుణ, కన్సర్న్తో పాటు వివేకానందుడు, హరిశ్చంద్రుడు గురించిన కథలు కూడా చెప్తూ ఉండేవారు. ఆటలతో, పాటలతో చీకూచింత లేకుండా నిశ్చింతగా, హాయిగా గడిపేశాను 3 ఏళ్ల ప్రాయం వరకు. అమ్మకి ఉద్యోగమిచ్చిన స్కూలు, అమ్మ ఒడిలా నన్ను అక్కువి చేర్చుకున్న క్రెచ్ నాకెంతో ప్రియమైనవి. నేనింత వాణ్ణవడానికి మూలం ఈ సంస్థే. పసితనంలోనే అంతమంది మధ్యలో కొత్తదనం లేకుండా ఉండడం వల్లేనేమో ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా అదురు బెదురు లేకుండా కలివిడిగా ఉండగలుగుతున్నాను. మేరీకోస్కా సిస్టర్ ఫోటో దగ్గర నిలబడి మళ్ళా ఫోటో తీయించుకున్నాను. అక్కడ నిష్కల్మషమైన పిల్లలని దగ్గరికి తీసుకుని నేను తెచ్చిన బిస్కెట్స్, చాక్లెట్స్ పంచి దాదాపు 2 గంటలపాటు గడిపి ప్రతి అణువుని ప్రేమగా దర్శించి స్పర్శించి 3 లక్షల రూపాయల చెక్ సిస్టర్ ఫోటో దగ్గర ఉంచుతూ, సిస్టర్, నన్నింతవాణ్ణి చేసిన మీకు మీ కాన్వెంట్కి ఏమి చేసి రుణం తీర్చుకోగలను? కష్టకాలంలో ఏ అండాలేని మా పేరెంట్స్కి మీరే గాడ్మదర్స్లో నిలబడ్డారు. మీ వల్ల అమ్మకి ఆధారం దొరికింది. మీ పర్యవేక్షణలో మానవతా విలువల్ని వంటపట్టించుకుని మీలాగే అంకితభావంతో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. అమ్మ ఆఖరి కోరిక నేను తిరిగిన పెరిగిన ప్రదేశాన్ని తన మనసుతో నేను దర్శించడం. అందుకే వచ్చాను. స్కూల్లో ప్రతి సంవత్సరం 10వ తరగతి సైన్స్లో ఫస్ట్ వచ్చిన విద్యార్థికి కవితా మెమోరియల్ అవార్డ్ కింద 500 రూపాయలు ఇచ్చేలా కొంత డబ్బు డిపాజిట్ చేస్తున్నాను. ఇంకా ఓల్డ్ సిస్టర్స్ కాన్వెంట్కి అమ్మ పేరుతో ప్రతి ఏటా 10,000 స్పాన్సర్ చేస్తూ, నా మాటలకు మధ్యలో అడ్డుతగులుతూ పెద్ద సిస్టర్, సంపత్ బాబూ, ఇది సేవా నిలయం, మేము సర్వీస్ చేస్తాం అంతే. మీ మీదున్న అభిమానం వల్ల ప్రతిగా స్పందిస్తున్నారుగాని ఇది మా డ్యూటీలో భాగం అంతే. నువ్వొచ్చావు, మాకదే సంతోషం. మాకు బదులు నువ్వనుకున్న మొత్తాన్ని ఆయాల సంక్షేమనిధికి ఇస్తే బాగుంటుంది అని సజెస్ట్ చేశారు. మధ్యాహ్నం వాళ్లతో కలిసి భోజనం చేస్తుంటే ఆ డైనింగ్ హాల్ని చూపిస్తూ, క్రెచ్ నుంచి సిస్టర్తో పాటు పరుగులు తీసుకుంటూ ఇక్కడికి వచ్చేసేవాడివి. అసలు పైవాళ్లు ఎవరూ రాకూడదిక్కడికి, నీకు మాత్రం ఎగ్జెన్షన్ అని నవ్వారు సిస్టర్. మళ్ళా ఇన్నేళ్ల తర్వాత మేం తీసుకువస్తే వచ్చావు గుడ్ బాయ్లాగా అంటూ ఆమె నవ్వుతో శృతి కలిపారు మరో సిస్టర్. సాయంత్రం దాకా అక్కడ ఉల్లాసంగా గడిపి వాళ్లందరి దగ్గర సెలవు తీసుకుని అమ్మ ఒడిలాంటి క్రెచ్ నుంచి బయటకి వస్తూంటే దూరంగా ఎక్కడ్నించో గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి పాట అలలుగా తేలివస్తూ అమ్మని స్ఫురణకి తెచ్చింది. కథ ఎలా ఉంది? నచ్చిందా? మండి కలుద్దాము. సెలవు.